ఫ్రెండ్స్ ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు జీపీఎస్ వర్క్ అవ్వట్లే అని మీ పైలట్ మీతో చెప్తే మీ రియాక్షన్ ఏంటి? దానికి ఒక సొల్యూషన్ వచ్చింది. అదే క్వాంటమ్ నావిగేషన్ టెక్నాలజీ. జనరల్గా ప్లేన్స్ అన్నీ శాటిలైట్ జీపీఎస్ సిగ్నల్స్ పైన డిపెండ్ అవుతాయి. కానీ వీటిని జామ్ చేయొచ్చు, లేదా హ్యాక్ చేసి రాంగ్ డైరెక్షన్స్ కూడా మళ్లించవచ్చు. అందుకే బయట సిగ్నల్స్తో సంబంధం లేకుండా ఇంటర్నల్గా వర్క్ అయ్యే 2 టెక్నాలజీస్ వచ్చాయి. ఫస్ట్ వన్ ఇంటర్ఫెరోమెట్రీ. యాటమ్స్ మూమెంట్స్ని బట్టి ప్లేన్ స్పీడ్ని, డైరెక్షన్ని 100% యాక్యురేట్గా గుర్తిస్తుంది అనమాట. సెకండ్ వన్ మ్యాగ్నెటిక్ మ్యాప్ మ్యాచింగ్. ఎర్త్కి ఉండే న్యాచురల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆధారంగా ప్లేన్ ఏ లొకేషన్లో ఉందో కనిపెట్టే టెక్నాలజీ ఇది. బోయింగ్ కంపెనీ జీపీఎస్ లేకుండా ఈ క్వాంటమ్ సిస్టమ్తో ప్లేన్ని 4 hours సక్సెస్ఫుల్గా నడిపింది. అండ్ QCTRL అనే కంపెనీ అయితే డ్రోన్స్లో ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేస్తుంది ఈ క్వాంటమ్ డివైసెస్ని. మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి ఈ 2 టెక్నాలజీస్ గురించి. నాకైతే వార్స్ జరిగే టైంలో సిగ్నల్స్ లేని సిచ్యువేషన్స్లో ఇది బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నా.